హల్లెలూయా, గ్లోరీ టు జీసస్ క్రైస్ట్. మారు మనస్సు మారు మనస్సు మారు మనస్సు. మనం చూస్తే బాప్తిస్మిచ్చు యోహాను దగ్గర నుంచి యేసుక్రీస్తు వారు, పౌలు, ఇంకా ఈ రోజుల్లో మన సేవకులందరూ కూడా నేను కూడా చెప్పే మాట ఏంటంటే మారు మనస్సు పొందండి, మారు మనస్సు పొందండి అని. అసలు మారు మనస్సు అంటే ఏంటి? ప్రతి వ్యక్తికి కూడా మనిషికి ఒక మనస్సు ఉంటుంది. ఏంటనంటే సాధారణంగా ఉండి మన మనసు ఏంటనంటే మంచిగా చదువుకోవాలి, మంచి పేరు తెచ్చుకోవాలి, లేదా డబ్బు సంపాదించాలి, ఇటువంటి మనసు కొంతమందికి ఉంటుంది. దేవుని కొరకు బతకాలి అనే మనసు కొంతమందికి ఉంటుంది. అంటే ఆయా విధమైనటువంటి మనస్సు ప్రతి ఒక్క మనిషికి కూడా ఉంటుంది. అయితే ఇక్కడ చూస్తే మరి కొంతమంది ఏమనుకుంటారంటే దేవుడు లేడు, ఎవరు లేరు అనే మనసు కూడా కొంతమందికి ఉంటుంది. దేవుడు చెబుతున్నటువంటి మాట మారు మనసు పొందండి. చాలామంది ఏమనుకుంటామంటే నేను పాపిని, లేకపోతే నేను నీతిమంతుని కాదు, దేవుడు నాతో సహవాసం చేయలేడు, దేవుడు నా దగ్గరికి రాడు, నా ప్రార్థన వినడు, లేకపోతే దేవుడు నన్ను వాడుకోడు అనేటువంటి మనసును కలిగి ఉంటారు కొంతమంది. అయితే అది తప్పు. మీ మనసు మారాలి. పేతురికి ఇటువంటి మనసే ఉంది. దేవుడు పాపులతోటి సహవాసం చేయడు, దేవుడు పాపులను వాడుకోడు అనేటువంటి మనసు పేతురికి ఉంది. యేసుక్రీస్తు వారి ఎదుట మోకాళ్ళుని పేతురు అన్నటువంటి మాటలు, దేవా నేను పాపాత్ముని, నా యొద్ద నుండి వెళ్ళిపో, నాకు నీకు సరికాదు, నువ్వు నీతిమంతుడువు పరిశుద్ధులువు, నేనేమో మంచివాడిని కాదు కాబట్టి వెళ్ళిపోదేవా అని అంటాడు. అయితే పేతురికి తెలియనటువంటి విషయం ఏంటంటే యేసుక్రీస్తు వారు పాపుల్ని ప్రేమిస్తాడని, యేసుక్రీస్తు ప్రభుల వారు మనం చేసిన తప్పులు క్షమిస్తాడని, మనతో స్నేహం చేస్తాడన్న విషయం పేతురికి అప్పటి వరకు తెలియదు. పేతురికి ఇంకో విషయం ఏం తెలియదు ఏంటంటే చదువు లేని వారిని సహితము, పేరు ప్రత్యేకతలు లేనటువంటి వారిని దేవుడు వాడుకుంటాడని, సాధారణ స్థాయి నుంచి వచ్చిన వారిని కూడా దేవుడు వాడుకుంటాడని, పేతురు నీడ ద్వారా కూడా దేవుడు స్వస్థతలు చేస్తాడని పేతురికి అప్పటి వరకు తెలియదు. పేతురికి ఏం మనసు ఉండిపోయిందంటే నేను ఒక పాపని, నాకు దేవునికి సంబంధం లేదు, దేవుడు నా దగ్గరికి రాడు అనే మనసు పేతురికి ఉండిపోయింది. కానీ యేసుక్రీస్తు వారు వచ్చి అన్నాడు, నేను మనుషుల్ని పట్టు జాలరిగా చేస్తాను, నువ్వు నాతో రా, నన్ను వెంబడించు, నీతోటే నేను స్నేహం చేస్తాను, నిన్నే నేను ఎంచుకున్నాను అని పేతురికి దేవుడు చెప్పినప్పుడు, ఆ పేతురు దేవుని వెంబడించినప్పుడు మనం చూస్తాం. పేతురు నడుస్తుంటే అతని నీడ ఆ రోగుల పైన పడినప్పుడు ఆ రోగులు స్వస్థపరచబడ్డారు. ఆ విధంగా దేవుడు వాడుకున్నాడు. ఈరోజు వింటున్నటువంటి మనకు, మీకు మరో ఒక మనసు ఉందేమో, దేవుడు నన్ను కూడా వాడుకుంటాడా, దేవుడు నన్ను కూడా ప్రేమిస్తాడా, దేవుడు నన్ను కూడా నడిపిస్తాడా అనేటువంటి మనసు మీకు ఉందేమో. ఈరోజు మీరు మారు మనసు పొందాలి. ఏ విషయంలో అంటే దేవుడు నన్ను ఎంచుకున్నాడు, దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు అనే మనస్సు మీకు మారాలి. అక్కడి నుంచి ఇక్కడికి మీ మనసు మారాలి. సుంకరి అయినటువంటి మరి జక్కయ్య ఉన్నాడు, అతని ట్యాక్స్ కలెక్టర్. అతనికి మనస్సంతా ఏంటంటే డబ్బు సంపాదించాలి, ఎవరు ఏమనుకున్నా నాకు అనవసరం, ఎవరు నన్ను తిట్టుకున్నా అనవసరం, నాకు వడ్డీ రావాలి, నేను డబ్బు సంపాదించాలి, నేను పేరు సంపాదించుకోవాలి అనుకున్నాడు. అంతే. అతని మనస్సంతా కూడా డబ్బు మీద మాత్రమే ఉండిపోయింది. అతని మనస్సంతా కూడా ఆ ఐశ్వర్యం మీద, ఈ లోకాశల మీద మాత్రమే ఉండిపోయింది. అయితే ఎప్పుడైతే దేవుడు మరి ఆ జక్కయ్య ఇంటికి వెళ్ళాడో వెంటనే ఆ ప్రేమను చూసి, జక్కయ్య నేడు నీ ఇంటికి రక్షణ ఇచ్చున్నదని చెప్పి యేసుక్రీస్తు వారు అతన్ని మరి ఇంటికి తీసుకుని వెళ్ళినప్పుడు అతనికి వెంటనే ఆ ప్రేమను చూసినప్పుడు జక్కయ్య మనసు మారింది. ఏంటనంటే ఈ డబ్బు కంటే, డబ్బు ఇవ్వలేనటువంటి
ప్రేమని, ఈ డబ్బు ఇవ్వలేనటువంటి సమాధానాన్ని, ఈ సంతోషాన్ని నాకు యేసుక్రీస్తు వారు నా ఇంట్లో అడుగు పెట్టగానే నాకు వచ్చింది. దేవుడే డబ్బు కంటే గొప్పవాడు, దేవునికి నేను లోబడాలి అని చెప్పి అతని మనస్సు మారింది. ఇంకా ఎలా అతని మనసు మారిందని అంటే, ఆ రోజు వరకు కూడా ఎవరు ఏదైనా తిట్టుకున్నా, ఎంత తిట్టుకున్నా కానీ జక్కయ్య పట్టించుకోలేదు. అందరూ తిట్టుకునే వాళ్ళే జక్కయ్యని చెప్పాలంటే సింపుల్గా. కానీ యేసుక్రీస్తు వారు మాత్రం తిట్టుకోలేదు. యేసుక్రీస్తు వారు మాత్రం దూరం పెట్టలేదు జక్కయ్యని. అతని ఇంటికి వెళ్ళాడు యేసుక్రీస్తు ప్రభుల వారు. మరి వెళ్ళినప్పుడు జక్కయ్యకు వెంటనే ఒక మారు మనసు కలిగింది. అరే, నేను చేసేది తప్పు, నేను ఈ విధంగా డబ్బు ఇంతమంది దగ్గర అన్యాయంగా నేను సంపాదించకూడదు, నేను తప్పు చేస్తున్నాను అని చెప్పి అతని మనసును అతను మార్చుకున్నాడు. అతని మనసు మార్చుకున్న వెంటనే మీకు తెలిసి ఏం జరిగిందో. ఎవరి దగ్గర అయితే ఒకంత తీసుకున్నాడో వాళ్ళకి 2 3 4 వాళ్ళకి ఇచ్చేస్తాను ప్రభువా అని వెంటనే తన మనసును మార్చుకున్నాడు. డబ్బు మీద నుంచి దేవుని వైపు తన మనసును మార్చుకున్నాడు. ఇంకా మనం చూస్తే పౌలు ఉన్నాడు. సౌలు అతను ధర్మశాస్త్రాన్ని అంతటినీ పాటించి నీతిమంతునిగా బతికి, పరిశుద్ధునిగా బతికి మంచి పేరు తెచ్చుకోవాలి, పరలోకం పొందుకోవాలని ఆ మనసుతో అతను ఉండిపోయాడు. కానీ ఎప్పుడైతే దేవుడు అతన్ని దర్శించినప్పుడు ఆ యేసుక్రీస్తు వారు చూపించినటువంటి ప్రేమ, యేసుక్రీస్తు వారు తన కొరకు తన స్థానంలో చనిపోయి తన పాపాలు క్షమించింది ఎప్పుడైతే అతను కనుగొన్నాడో, అప్పుడు అంటున్నాడు, దేవా నీ కొరకు నేను చనిపోవుడికైనా సిద్ధమే, నా నీతి క్రియల వల్ల కాదు దేవా, నా పరిశుద్ధత వల్ల కాదు, నీ రక్తం వల్ల మాత్రమే నేను పరలోకం పొందుకుంటాను, నీవు కార్చిన రక్తం వల్ల మాత్రమే నా శాపాలు పోతాయి, నీవు కార్చిన రక్తం వల్ల మాత్రమే నేను ఆశీర్వదించబడతాను అని చెప్పి పౌలు అప్పుడు అనడం మనకు తెలుస్తుంది. ఆ రోజు వరకు కూడా తనకు తానే నీతిమంతుడిగా బతకాలని అనుకున్నాడు. తనకి స్వనీతి అతనికి ఎక్కువగా ఉండేది. అయితే దేవుడు దర్శించిన తర్వాత మరి ఆ ధర్మశాస్త్రంలో నుంచి నన్ను యేసుక్రీస్తు వారు విడిపించాడు అని చెప్తాడు. ధర్మశాస్త్రము ఏదైతే నాకు ఇవ్వలేకపోయిందో, ధర్మశాస్త్రం నన్ను బాధించింది, ధర్మశాస్త్రం నన్ను హింసపెట్టింది, నాకు సంతోషం లేకుండా చేసింది అని పౌలు అంటాడు. అదే పౌలు అంటాడు, ఆ ధర్మశాస్త్రం ఇవ్వలేనటువంటి నీతిని యేసుక్రీస్తు వారి రక్తం నాకు ఇచ్చింది, ఆ ధర్మశాస్త్రం ఇవ్వలేనటువంటి సంతోషాన్ని యేసుక్రీస్తు వారు నాకు ఇచ్చాడు, ఆ ధర్మశాస్త్రం ఇవ్వలేనటువంటి పరిశుద్ధాత్మ అభిషేకమును యేసుక్రీస్తు వారి రక్తం నాకు ఇచ్చింది. హల్లెలూయా. ఆ ధర్మశాస్త్రం ఇవ్వలేనటువంటి కళలను, దర్శనములను, స్వస్థత వరమును, ప్రవచనాత్మక వరమును, ప్రజలను రక్షణలోనికి నడిపించేటువంటి ఆ యొక్క కృపను యేసుక్రీస్తు వారి రక్తం నాకు ఇచ్చింది అని చెప్పి పౌలు సాక్ష్యం చెప్తాడు. నేను ఈ పాపంలోనే ఉండిపోతాను, ఈ బలహీనతలోనే ఉండిపోతాను, నేను నీతిమంతుడిగా కాలేను అనేటువంటి మనసు మీకు ఉందేమో. మీరు ఈరోజు మారు మనసు పొందాలి. ఏంటనంటే, దేవుడు నన్ను మారుస్తాడు, ఈ పాపంలో నుంచి యేసుక్రీస్తు వారు నన్ను విడిపిస్తాడు, పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ఈ బలహీనత నుంచి విడిపించి నన్ను బలవంతుడిగా మారుస్తాడు, ఈ బలహీనతను నాలోంచి పరిశుద్ధాత్మ దేవుడు తీసేస్తాడు, దేవుడే నన్ను పరిశుద్ధుడిగా మారుస్తాడు, ఆయనకి తగినట్టుగా నన్ను మలుచుకుంటాడు అని చెప్పి మీరు మారు మనసు పొందాలి. పేతురు వలె మీరు అంటున్నట్లయితే, పౌలు వలె మీరు అంటున్నట్లయితే కనుక, మీరు అనుకుంటున్నట్లయితే కనుక పౌలు వలె, పేతురు వలె ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు చెప్తుంది ఏంటంటే, పౌలుని మార్చిన నేను, పేతురుని మార్చినటువంటి నేను నిన్ను కూడా మారుస్తాను. నీకు కావాల్సింది ఏంటంటే, ఏ విషయంలో నువ్వు మారు మనసు పొందాలనంటే, నాకు దేవుడు ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, యేసుక్రీస్తు వారు ఉన్నారు, యేసుక్రీస్తు వారి రక్తం ఉంది, అవి నాకు చాలు అని నీ మనసును మార్చుకుంటే, నేను పాపంలోనే జీవించను, పాపంలోనే ఉండిపోను, పాపంలోనే చనిపోను అని నువ్వు నిశ్చయించుకొని లేదు. ఒకవేళ మీరు అనుకుంటున్నారేమో,
క్రీస్తు వారిని మరి నమ్మాలంటే నీతిగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి, నా ఇంతటి నేను పరిశుద్ధంగా బతకాలని అనుకుంటున్నారేమో. అయితే దేవుడు చెప్తున్నటువంటి మాట, నీతిగా బతికించేటువంటి బాధ్యత నాది, పరిశుద్ధంగా నేను బ్రతికించేటువంటి బాధ్యత నాది. మీరు అనుకుంటున్నారేమో, ఒక మనసు మీకు ఉండిపోయిందేమో ఈ రోజు వరకు కూడా, దేవుడు నన్ను వాడుకోడు, లేకపోతే నా జీవితంలో నేను ఏ స్థాయి పైకి వెళ్ళలేను, నేను ఆశీర్వదించబడలేను, ఇంక నా బ్రతికింతే అని మీరు అనుకుంటున్నారేమో. అయితే దేవుడు చెబుతున్నటువంటి మాట, నువ్వు అనుకుంటున్నది తప్పు. నేను ఆశీర్వదిస్తాను, నేను నడిపిస్తాను, నీ స్థితిని నేను మారుస్తాను, నీ వ్యాధిని నేను స్వస్థపరుస్తాను. నీకున్నటువంటి మనస్సు ఈరోజు నువ్వు మార్చుకో. దేవాది దేవుడు నీ కొరకు ఎదురు చూస్తున్నాడు. నువ్వు అనుకుంటున్నావేమో నాకెవరూ లేరు, నువ్వు అనుకుంటున్నావేమో. దేవుడు చెప్తున్నాడు, ఇదిగో నీ మనసు నువ్వు మార్చుకో, నీ కొరకు నేనున్నానని మార్చుకో, నేను ఆశీర్వదిస్తానని మార్చుకో, నీకు నేను పరలోకం ఇస్తానని, పరలోక రాజ్యం ఇస్తానని, నిత్య జీవాన్ని ఇస్తానని మార్చుకో. ఆ శ్రమలలో నుంచి, వ్యాధుల నుంచి, బాధల నుంచి విడిపించాలని ఆయన రక్తం ద్వారా దేవుడు విడిపించాలని ఈ మనసుని ఈరోజు మీరు మార్చుకోవాలి. దీనినే మారు మనస్సు అని అంటారు. ఈరోజు వరకు ఎటువంటి మనసు మీరు కలిగి ఉన్నారో నాకు తెలియదు, కానీ డబ్బు మాత్రమే సంపాదించాలని కలిగి ఉన్నారేమో, లేకపోతే నీతిమంతునిగా మీ అంతటా మీరే యేసుక్రీస్తు వారి రక్తం లేకుండా, యేసుక్రీస్తు వారు లేకుండా నీతిమంతునిగా బతకాలని అనుకున్నారేమో. మీ అంతటా మీరే ప్రయత్నం చేసి రిచ్చైన స్థాయికి వెళ్ళాలని అనుకున్నారేమో. మరి మీరు ఏమనుకున్నారో నాకు తెలియదు, కానీ నేను చెప్పేది ఏంటంటే, దేవుడు మీ కొరకు, యేసుక్రీస్తు వారు మీ కొరకు ఉన్నాడని మీరు గ్రహించండి. మిమ్మల్ని ఆశీర్వదించడానికి, మిమ్మల్ని నడిపించడానికి, మీకు నిత్య జీవం ఇవ్వడానికి యేసుక్రీస్తు ప్రభుల వారు ఉన్నాడు. మీ కొరకు యేసుక్రీస్తు ప్రభుల వారు ఉన్నాడని మనలో ఏకీభవించండి. దేవుని ప్రార్థిద్దాం. ప్రభువా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఇదిగోనదవ్వా, మరి నాతో పాటు ప్రార్థనలు ఏకీభవించిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎటువంటి మనస్సు ఈ రోజు వరకు వాళ్ళు కలిగి ఉన్నారో నాకు తెలియదు, కానీ ప్రభువా అయ్యా, నీవు ప్రభువా మా కొరకు చేసినటువంటి ఆ త్యాగాన్ని, నీవు మాకిచ్చినటువంటి ఆశీర్వాదాన్ని, ఆ కృపను గ్రహించేటువంటి, నమ్మేటువంటి ప్రభువా వారు అనుసరించేటువంటి ఆ మనస్సును మాకు మీరు దయచేయమని, ఆ పాపాన్ని విడిచిపెట్టేసేటువంటి ప్రభువా నా దేవా ఆ మనస్సును మాకు దయచేయండి ప్రభువా. నా దేవా ఆ యొక్క చెడ్డ పనులు చేసేటువంటి ఆ మనస్సును మార్చండి దేవా. పరిశుద్ధమైనటువంటి మనస్సును దేవా, పరిశుద్ధమైనటువంటి హృదయమును, పరిశుద్ధమైనటువంటి ఆలోచనలను మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థిస్తూ పరిశుద్ధాత్మతో వీరిని అభిషేకించమని, వీరిని వాడుకోమని, నీ చిత్తము, నీ ఉద్దేశం, నీ ప్రణాళిక నెరవేర్చమని యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థిస్తున్నాను.